सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దేవరపాలెం గ్రామంలో మాస్టర్ గారు నిరంతరము తన శ్వాసని ప్రాణంగా, ఈ సత్సంగమే ప్రాణంగా తన శ్వాసను దానికి అంకితం చేశారు. అంటే మాస్టర్ గారికి ఈ సత్సంగమే ప్రాణం. ప్రాణం నిలబడాలంటే నిరంతరం శ్వాస ఉండాలి. ఆ నిరంతరం శ్వాసే మాస్టర్ గారికి సత్సంగం. అలా ఊరు వాడ పల్లెల్లో అలా తన ఊపిరంతా కూడా ఎందుకు దారపోసి ఈ సత్సంగం ద్వారా అనేక విషయాలు మనకు అందించారు అంటే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఐక్యత కోసం, తద్వారా సమాజ అభివృద్ధి కోసం. ఇవన్నీ మాస్టర్ గారు ఆలోచించారు. ఈ సమాజ అభివృద్ధి, సమాజంలో సమత్వము ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా జరగదు. దానికి కఠిన శిక్షలు పెట్టినా అది జరగదు. మనసు పరిపక్వ చెంది తప్ప ధర్మం విరదలదు. మనస్సుని లో ఉన్న మలినాన్ని తీసివేయడానికి సత్సంగ ప్రయోజనం. ఇప్పుడు దొంగతనాలు అంటున్నారు, కోర్టులు అన్నారు, పోలీస్ స్టేషన్ అంటున్నారు, మత్స్యాలు అంటున్నారు, అన్నదములేపాలు అంటున్నారు. అవి ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనసుకి కొంత కొరతగా ఉంటుంది. విధి లేక బలవంతంగా ధర్మాన్ని మనం ఆచరిస్తాం. కానీ దీని ద్వారా అయితే బలవంతం ఉండదు, సహజంగా ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అని మన పెద్దలు చెప్పారు, విన్నాం, ఇంటూనే ఉన్నాం. మరి కలిసి ఉండాలంటే 10 మంది ఉన్నప్పుడు ఒకే మాట, ఒకే మాట ఉన్నప్పుడే కలిసి ఉండగలం. అందులో ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. లేదు నేనే ఎక్కువ, నా మాటే వినాలన్నప్పుడే తేడా వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి తగ్గినంత మాత్రాన మనకు పోయేది ఎవరు అనే విషయాన్ని ఎవరికి గుర్తుపెట్టుకుంటాడో వాడి జీవితం ఆనందమయంగా ఉంటుంది, వాడి కుటుంబం ఆనందంగా ఉంటారు, ఆ కుటుంబమే స్వర్గంగా ఉంటుంది. మరి ఈ తత్వాలన్నీ మనకు తెలియజేయడానికి మహనీయులు, మహాత్ములు అవతరణ. అనేక మంది మహాత్ములు అవతరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మహాత్ములు అంటే ఇప్పుడు బాబా ప్రామాణిక కాదు. ఉదయం నుంచి మహాత్ములు ఉన్నారు, యోగులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. వాళ్ళని తెలియజేశారు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆనందంగా ఉండగలమనే ఉద్దేశంతో. ఇప్పుడు భారతము కౌరవులు, పాండవులు ఏం చెప్పాడు కృష్ణుడు? కలిసి ఉండండిరా నాయన, ఎందుకు మీరు కొట్లాడుకుంటారు, మీరు ఒకే ఆనందములు కదా, పెద్ద చిన్న పెట్టలే కదా, మరి మీరు ఎందుకు కొట్లాడుకున్నారు అని ఆయనే చెప్పాడు. కానీ లేదు. వినయపోవడం పరివాసనం ఏంటి? కురునాశనం. ఆ కౌరవులు నాశనం అయ్యారు. దానివల్ల ఏం సాధించారు అంటే పంతాలు పట్టింపుల వల్ల ఏం సాధిస్తున్నాము అని ఎవరికి వాడు ఆలోచించు చేసేదే బాబా యొక్క జీవిత విధానం. అందుకే ఆయన యొక్క అవతరణ ఆంతరం ఏంటి? మనమందరము ఒక తల్లి బిడ్డలం, ఒక తండ్రి బిడ్డలం అని మనం ఎరుగుపడడం కోసమే. అందుకే ఏ ప్రాణిని కొట్టినా నన్ను కొట్టినట్టు బాబా చెప్పాడు, నువ్వు ఏ ప్రాణిని పెట్టినా నాకు పెట్టినట్టు బాబా చెప్పుకున్నాడు. అంటే దాని పట్ల ఏమవుతుంది? ఇరుగు పొరుగు కూడాలో సఖ్యత ఉంటుంది. ఇంతకుముందు మన చిన్న చిన్న పల్లెల్లో మీ ఇంట్లో కూర ఆ ఇంట్లోకి పోతా ఉంది, ఆ ఇంట్లో కూర ఈ ఇంట్లోకి వస్తా ఉంది. ఏ కూర లేకనా? మీ ఇంట్లో కూర లేదా, మీ ఇంట్లో కూర లేదా, ఇందాకో ఇంత పిన్నో ఇంత అత్తో అంటారు. అది తెచ్చి పెడతానే మీ ఇంట్లో కూడా పెడుతున్నారు. అక్కడ కూర కాదు ప్రధానత, వచ్చి పలకరింపు ప్రాధాన్యత. అలా కాకుండా నా పాట ఇంట్లో కూర చేసుకున్నాను అనుకోండి, మీ ఇంట్లో పాట కూర చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ పలకరింపులే ఉంటుంది. ఎవరికి వాడి ఏమన్నా తిని ఆనందం ఉంటుంది అంటారా? అసలు మనిషి యొక్క జీవితం ఆనంద స్వరూపం, అది తెలుసుకోలేకపోతున్నాం. బాగా గమనించండి, మానవ జీవితం అంటే ఆనంద స్వరూపమే. చూడండి,
మీరు అలా దిగులుగా ఉన్నారు అనుకోండి, ఏమో అలా దిగులుగా ఉన్నారు, ఎందుకు సంతోషంగా లేరు అని అంటున్నా. అలా కాకుండా ఏం ఆనందంగా ఉన్నారు, ఎందుకు ఏడవలేదు అంటానా. అంటే ఏంటి? జీవిత లక్ష్యం ఆనందంగా ఉండడమే. ఏమో అలా ఉన్నావు, ఏమైంది నీకు అని అంటాం. అంటే ఏమిటి? అది ఆనందం లేకుండా ఉంది, దుఃఖంలో ఉంది, బాధలో ఉంది. ఉద్దేశం ఏంటి? ఆనందంగా ఉంటే ఆనందం. అందుకని మన జీవితంతో కూడా ఆనంద స్వరూపము. అది తెలుసుకోలేకపోతున్నాం మనం. ఆ ఆనంద స్వరూపాన్ని గుర్తు చేస్తున్నాడు సాయినాథుడు. అది అంటాడు, ఈ శరీరం అంతా ఒక సమాజం అయితే ఇందులో అవయవాలన్నీ కూడా వ్యక్తులను ఉంటే కుడి చేతికి దెబ్బ తగిలితే ఎడం చేతికి బాధ, సహాయం చేసుకుంటుంది. అలాగే సమాజంలో ఒకరొకరికి ఇచ్చిపుచ్చుకోవడం, మాట మధ్య మాట్లాడుకోవడం, ఒకరికొకరి చేతనైతే సహాయం చేసుకోవడం, లేదా ఓదార్పణ మాటలు మాట్లాడుకోవడం, అప్పుడేమిటి సమాజం బాగుంటుంది. అది చెప్పడం బాబా యొక్క ఉద్దేశం. ఇప్పుడు బాబా వేప చెట్టు కదా కూర్చున్నాడు. ఆ కూర్చున్న ఉద్దేశం ఏమిటి? నిరంతరము కూడా ఉండదు ఒకే తత్వము అనే భావంతో కూర్చున్నాడు. ఆ కూర్చోడానికి నిష్ఠాసాబుని జోడించాడు. ఆ నిష్ఠాసాబురు అంటే శ్రద్ధ కలిగి ఉండు, సహనంతో ఉండన్నాడు. ఇలా నిరంతరము మనం గుర్తుపెట్టుకుంటే అంటే నిరంతరం ఏం గుర్తుపెట్టుకోవాలి? పరస్పర అవగాహనతో, మనం ఒక కుటుంబం అనే భావనతో అది గుర్తుపెట్టుకోగలిగితే, ఉదాహరణకోండి, మన మనసులో ఉంది, మనం ఊహిస్తున్నాం. ఊహించేది ఎవరు? మన మనస్సే. చూసేది ఎవరు? మన మనస్సే. బాగుంది అంటున్నాం. మన మనసు ఏదే ఊహల రూపంలో మనమే ధరించినట్టుగా ఈ సృష్టి అంతా కూడా మన భగవంతుడి యొక్క ఊహ రూపంలో ఒక సృష్టి అనే భావన ఉన్నప్పుడు మనము అందులో ఒక భాగము. ఊహలు ఎన్ని రకాలుగా ఉంటుందో మనసు కూడా అన్ని రూపాలు ఎత్తుంది. నడిపినప్పుడు కారు కూడా మనసే లోపలే. విమానంలో పోతున్నాం, విమానంలో మనసే పోతున్నాం, మనం చూస్తున్నాం. అంటే ఏంటి? ఆ రూపాలు, ఆ నామాలు అన్నీ మనం చూస్తున్నాము. అలాగే విశ్వ జగతంతా కూడా ఒకే చైతన్యంతో నింపబడి ఉంది అని గుర్తుపెట్టుకున్నప్పుడు, అందుకనే బాబా గురువు యొక్క తత్వాన్ని సంపూర్ణంగా మనం విశ్లేషించారు. ఏమిటంటే, రూపాలు ఎన్ని రూపాలు కనిపించినప్పటికీ కూడా వాటన్నిటిలోనూ కూడా ఒకే ఏకత్వము, అంటే భగవత్ చైతన్యం ఒకటే ఉన్నది. ఆ ఒక్కటి ఏదైతే ఉందో అదే గురువు అంటే. ఇక్కడ గురువు అంటే రూపం కాదు. గురువు అంటే ఏమిటి? అజ్ఞానాన్ని పారదోడి. గురువు అంటే అజ్ఞానము, చీకటి. గురువు అంటే పారదోడే అని అంటున్నాం. అంతటా ఉన్న చైతన్యం ఒకటే తత్వము అనే భావన జ్ఞానం. ఆ జ్ఞానం యొక్క స్వరూపమే గురువు యొక్క స్వరూపం. కాబట్టి అజ్ఞానాన్ని పారదోలే ఏ విషయమైనా సరే అది గురువుతో సమానము. అందుకని తాను అని ఎవరైతే నిరూపించారో, ఏది? అదే ఒకానొక చైతన్యం తానని ఎవరైతే నిరూపించారో అట్టి సాయినాథుడు గుర్తుపెట్టుకోవాలి. అందుకని విశ్వరూప అధ్యాయం ఉంది బాబా చరిత్రలో. ఈ విశ్వమంతా తాను నిండి ఉన్నాడు. ఎవడో బండిల్లోంచి కింద పడిపోతా ఉంటే అయ్యో వాడు పడిపోతున్నాడు అన్నాడు. ఇక్కడ ఎవడో దాహంతో అల్లాడుతూ ఉంటే వాడు దాహంతో సత్తానట్రా, నేను నీళ్ళు ఇవ్వాలని అన్నాడు. ఎక్కడో కొలువులో బిడ్డ పడిపోతా ఉంటే తను చేయి పెట్టి బిడ్డను కాపాడాడు. కాక మా తమ్ముడికి సహాయం చేయలేస్తున్నాను, మా తమ్ముడికి అనారోగ్యంగా ఉందంటే నేను చేస్తాను అన్నాడు. మరి ఏ రూపంలో వెళ్ళినట్టు? బలవంతనాథ్ అన్నగారికి హాస్పిటల్ చేరుంటే ఇతడు ఒక సాధువుల వాళ్ళ ఇంటికి వెళ్ళి భిక్ష అడిగి బెండకాయ కూడా అడిగి తీసుకున్నాడు. అంటే వీటన్నిటి ద్వారా అవుతుంది, ఈ విశ్వమంతా కూడా ఆయనే ఉన్నాడనే భావన ఎరుక కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం జాగ్రత్తగా ఉంటాం. అంటే ఏంటి? బాబా యొక్క ఉద్దేశం అంతా మనందరినీ కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా తీర్చిస్తున్నాడు. ఆ ఉమ్మడి కుటుంబమే కలిసి ఉండటం. ఇంతకుముందు ఇల్లంతా కూడా మీరు చేసే ఉంటారు, మధ్యలో వరండా ఉంటుంది, చుట్టూ ఇల్లు పోషణలు ఉంటాయి. గమనించాలి, ఇక్కడ ఉందా లేదు. ఇది వసారా, అదొక గది, ఇదొక గది, ఇదొక గది, ఇదొక గది. అందరూ ఇక్కడ కలుసుకుంటారు. మళ్ళీ మరి ఎవరి వారు మాట వండుకుంటారు.
అంటే సపరేషన్ అడ్డుకోవటలే ఉండవు. ఎవడు బయట వచ్చినా వాడికి కనబడుతుంది, ఎవడు లోకపోయినా వీడికి కనబడుతుంది. అంటే పరస్పరముతో కూడా, అంటే పరస్పరము అవగాహన అనండి, పరస్పరము ప్రేమబలం అనండి, అది అప్పట్లో ఉండేవి పెంకులు ఇల్లు అయినప్పటికీ కూడా. ఆ భావాన్ని పెంచడం బాబా యొక్క ఉద్దేశం. అందుకే మహనీయుల యొక్క మహాత్ముల యొక్క అవతరణ అంతరార్థం ఏంటంటే కలిసి ఉంటే అదే మనకి కల్పవృక్షం లాంటిది. ఇక్కడ కల్పవృక్షం ఎందుకు అన్నాడు? కల్పవృక్షాలు పదవి అన్నాడు ఎప్పుడన్నా. కామధేనువు, కల్పవృక్షము, చింతామణి ఇలా పేరు. కల్పవృక్షం అంటే ఒక చెట్టు, అక్కడ పోయి మన మనసు భావం రాగానే అది అక్కడ కూర్చేస్తుంది. కల్పవృక్షం అంటే ఆ చెట్టుని కూర్చొని ఇవి నాకు ఆకలిగా ఉన్నట్టు అనుభవిస్తుంది. అంటే మన మనసులో అనుకోగానే వస్తుంది. కామధేనువు అనేది ఒక ఆవనుకోండి, అరిగితే ఇస్తుంది. చింతామణి స్పర్శిస్తే ఇస్తుంది. ఈ కల్పన ఎందుకు పెట్టాడు? ఈ కుటుంబాన్ని, 4 కుటుంబాలు అనుకోండి, నాకు కనబడుతుంది మీ అవసరం ఏంటో, మీ అవసరం తెలుసుకొని నేను మీకు సహాయం చేస్తాను, నా అవసరం తెలుసుకొని మీరు సహాయం చేస్తాను. కల్పవృక్షం కింద మనసులో కూర్చుంటే ఏ విధంగా అయితే మన కోరిక నెరవేరుతుందో, ఈ విధంగా కలిసి ఉంటే పరస్పర సహకారం అందించుకుంటుంటే మనం ఒకే కుటుంబం అనుకుంటే అదే కల్పవృక్షము. ఇంతవరకు చెప్తున్నానండి. కల్పవృక్షం అంటే మనం బాహ్యంగా చూసుకుంటున్నాం. ఇప్పుడు మనం టూలు పోతున్నాం అనుకోండి, టూలో పోతున్నాము, ఎవరికి కడుపు నొప్పి వచ్చినా నాకెందుకు గమని ఉంటాము. ఆ కడుపుని మన కడుపు నొప్పిగా భావించమండి. మన చేత వాడికి సహాయం ఇది ఇవ్వడం అండి. అది ఇక్కడ. ఎందుకంటే సదా కల్పవృక్షస్య తస్యాది మూలే. అయ్యా మన శ్లోకం చదువుతున్న హారతిలో ముక్తి ముక్తి ప్రధానంతో ఉన్నాడు. ముక్తి ముక్తి 2 వస్తుంది. ఇది కల్పవృక్షం అనే భావన నువ్వు భావించగలిగితే అంటే ఏమిటి? ఈ సృష్టియే కల్పవృక్షం. చూడగలిగితే ఈ సృష్టియే కల్పవృక్షం. అనువనువునందా కూడా ఆయనే ఉన్నాడు. ఎందుకని అంటున్నామంటే తదాస్తు దేవతలను ఉంటున్నారు, వాళ్ళ పైన ఉన్నారు. మనం ఏ భావాలు అనుకుంటే వాడు తదాస్తు అంటారు. అంటే నేను చెడు కొనుక్కుంటే తదాస్తే, మంచి కొనుక్కుంటే మంచి. ఏందబ్బా నేనేం చేయలేనబ్బా అంటే తదాస్తు అంటారు. అబ్బా నేను చేయగలను అనుకుంటే వాడు తదాస్తు అంటారు. కాబట్టి సృష్టి ఒక కల్పవృక్షం లాంటిది. మన సృష్టికి స్వరూపుడు ఎవరు? పంచభూతాలు. పంచభూతాలు ఎవరి అధీనంలో ఉంది? సద్గురు యొక్క అధీనంలో ఉంది. కాబట్టి సద్గురు ఎవరు? కల్పవృక్షం లాంటి వాడు. అటువంటి సద్గురును ఆశ్రయించిన తర్వాత ఇంకా చింతకు తావులేదు. ఇట్లా అనేక కోణాల నుంచి మనం పరిశీలించాలండి ఇక్కడ. అంటే దానితో ఐక్యత కుదిరిన తర్వాత మన మనసు ఎంత పవిత్ర సంకల్పం అయితే ఉంటుందో అంత సత్ఫలితం మనకు కలుగుతుంది. అప్పుడేమవుతుంది? జీవితం కూడా చదరంగం ఆటలాగా ఉంటుంది. మనసు ప్యూరిటీ ఉన్నప్పుడు చదరంగం ఆటలాగా ఉంటుంది. ఆటేటప్పుడు ఎవరికి వాడుకుంటారు? ఆటైన తర్వాత చర్చ కలుపుకుంటారు. పరస్పరం మనంలో ఒకటే అనుభవం ఉంటుంది. జీవితంలో పడలేదు మరొకటి పాట మాట అనుకోవచ్చు కాక అనుకుంటే మళ్ళీ మామూలు అయిపోవాలి అంతే. అనుకున్నాము, అయిపోయింది, అడిగి తదాస్తు అయిపోయింది అనుకున్నాం. తర్వాత మళ్ళీ అందరం ఒకటే. ఇది జీవి సత్యం. ఈ సత్యాన్ని నేర్పడం కోసమే బాబా యొక్క అవతరణ జరిగింది. లేకపోతే ఏమవుతాం? పతనం అవుతాం. పునరిపించడం, పునరిపోవడం, పుట్టడం, సావడం, తిట్టాను, నువ్వు తిట్టావు, నేను తిట్టాను, నువ్వు కొట్టావు, నేను కొట్టాను. ఇలా జరిగిపోతే ఎప్పటికీ దీని బయటపడేది. కాబట్టి ఈ శరీరంలోని జీవకణాలన్నీ కలిసి ఒక శరీరంగా పనిచేయడంలో గొప్పతనం ఉంటుంది. మన శరీరం ఉంది, అన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే ఒక మనిషి. అలా కాకుండా చెయ్యి పని చేస్తుంది, కాళ్ళలో కణాలు పని చేయలేదు, కాళ్ళలో కణాలు పని చేస్తుంది, మెదడులో కణాలు పని చేయలేదు. ఎలా ఉంటుంది జీవితం? మనిషి యొక్క అస్వస్థగా ఉంటుంది. అలాగే సమాజంలో కూడా నాకెందుకు వాళ్ళ పని అది, నాకెందుకు ఇది వీడి పని అది, నా పని నేను చూసుకుంటాను అన్నప్పుడు అనుకోండి ఎలా ఉంటుంది? ఇప్పుడు వంట చేస్తున్నారు అనుకోండి, 4 ఉన్నారు. వంట పని మీది, కూరగాయల పని మీది, తోట పని మీది అనుకుంటాం. ఇంకొకటి పొలం పని ఇంకోది అనుకుంటాం. వంట మీరు చేయలేదు అనుకోండి, ఏదో అనారోగ్యంగా లేదా ఊరికి అనుకోండి, మీ ముందు వస్తుంటారా? ఉండకూడదా? ఏమో చేసుకోవాలి కదా. ఎవరికి ఇబ్బంది ఇచ్చినా కూడా
వాడి చేసుకొని వాడి సహాయం అందించడం అనేది మనం అలవర్చుకోగలగాలి. అలాగే ఈ దేహంలో అన్ని కణాలు పనిచేస్తేనే అప్పుడు కొనగం. అలా కాకుండా ఈ చేయి పని నీది కాలు పని నాది అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? కాలుకి అన్నం పెట్టాలా, చెయ్యి నేను తింటాను నేను తిన్నాను అనుకోండి, కాలు పరిస్థితి ఏమవుతుందా? నేను నడవనంటాను, తిరిగి ఏమవుతావా? లావు అవుతావు. నేను నడవనంటది కాదు, అప్పుడు ఏం చేస్తావుగా? అప్పుడు ఆలోచించాలి. అంటే ఈ సమాజంలోని వ్యక్తులు ఎవరికి వారు వేరనే భావం ఉన్నప్పుడు ఈ సమాజం నాశనం అయిపోతుంది. ఈ సమాజం సృష్టి ఒకటండి, అందరూ కలిసి మనిషి జీవించడమే సృష్టి. ఒక శుభకార్యం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను చేసుకోగలను. ఒక శుభకార్యానికి ఎంతమంది సహకారం కావాలి? వాళ్ళు ఎవరు నా పొద్దు డబ్బు అంటే ఈ డబ్బు పోయాడు రాను అనుకోండి, మనం ఏ శుభకార్యం చేసుకుంటాం? ఏ కార్యమైనా పొలం పని అనుకుందామండి, ఒక పొలం పని చేయాలండి ఎంతమంది కావాలి? నేను ఒక్కటి చేసుకోగలనా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ఎందుకంటే ఒకవేళ డబ్బు ఉంది, వాళ్ళని పని చేయడం అనుకోండి, వాళ్ళకి ఆహారమా? నేను ఏదన్నాడు అనుకోండి, కుళ్ళుడు వచ్చి సరే వీడి కమ్ములో ఉంటాడు, వీడి పెడతాడు అనుకోండి, వాడి బువ్వ వాడికా? అర్థమవుతుంది. కాబట్టి వాడు పని చేయాలి బువ్వ కోసంగా, వీడు పని చేయించుకోవాలి బువ్వ కోసంగా. అర్థం అనుకుంటున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంటే కాదు, నేను గెడవారు వేరు గమ్ములు ఉంటాడు, వీడికి వస్తాడు, వీడు పస్తుంటాడు, వాడు పస్తుంటాడు, ఏం ఉపయోగం ఉంటుంది? అది ఈ సమాజంలో ఎవరికి వారి వేరే బాగుంటే సమాజం నాశనం అయిపోతుంది. అలా కాకుండా అన్ని రూపాల్లో ఒక్కడైనా గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ సమాజం ఎప్పుడు బాగుంటుంది. అన్ని రూపాల్లో ఒక్కడైనా గుర్తుపెట్టుకోమంటుంది ఇక్కడ. ఒక పనికి అందరూ కావాలి అని అనుకున్నప్పుడు ఆ పని సక్సెస్ అవుతుంది. అలా కాకుండా నేను చేయనంటే ఏమవుతుంది? ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ అన్ని రూపాల్లో ఉన్నది ఒకటి గుర్తుపెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ సమాజం ఎప్పుడు బాగుంటుంది. కాబట్టి ఇది అందరి మన పని. సమాజం అంటే మనం. అదే కూడా ప్రభుత్వం అంటే ఎవరు? సపరేట్ వాళ్ళు ఏమన్నా? ప్రజలే ప్రభుత్వం. అన్ని గవర్నమెంట్ చేస్తుందంటారా? చేయలేదు. కాబట్టి మన చేతి మనం సహకరించాలి, లేకపోతే మనకే నష్టం. అట్లా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు అన్నమాట ఇక్కడ. అందుకని ఈ సమాజాన్ని భగవంతుని యొక్క రూపంగా చూడు, అందులోని వ్యక్తులందరినీ కూడా ఈ శరీరంలోని జీవకణాలుగా నువ్వు భావించు. నీ కార్యం నిర్వర్తించుకున్నప్పుడు ఆ ఒక్కదాన్ని దృష్టి ఉంచుకున్నప్పుడు వాడు మహత్తర చైతన్య రూపం అవుతాడు. అంటే ఏంటి? ఇష్టంతా ఒకటే అనే భావంతో ఉన్నప్పుడు, ఆ భావం నిలుపుకున్నప్పుడు వీడేమవుతాడు? మహా చైతన్య స్వరూపుడు అవుతాడు. మీకు బాధ కలిగితే నాకు బాధ, మీరు ఏడుస్తూ ఉంటే నేను సంతోషపడ్డాను, మీ ఏడుపు ఒకటి నా ఏడుపు ఒకటే, ఇద్దరిది ఒకటే బాధ. ఆ భావం ఉన్నప్పుడు చైతన్య స్వరూపుడు అవుతాడు అన్నాడు. చైతన్య స్వరూపుడు అంటే అన్ని రూపాలు అతనికి. ఎవడికి బాధ కలిగినా అతనికి బాధ వేస్తాం. ఇప్పుడు బాబా చరిత్రలో ఆ పురందరే అన్నప్పుడు రథం కట్టడానికి రూమ్ కట్టాలంటాడు. రూమ్ కట్టాలంటే అన్నాను కూడా బాగుండి ఉంటాడు, పోతే ఈనాడ దాన్ని పాడు చేస్తాడని. అప్పుడు బాబా కట్టుడు ఏమని అంటాడు, నా ఆ కడుపులో మెలుగులు తిరుగుతాడా అంటాడు. పేగులు పాడు తిరగకపోతే ఇది పేగులేదు, మెలుగులు తిరిగేది. మీ కడుపు నువ్వు తిరగబోతే మీకు మెలుగు తిరగాలి, నాకేదో తిరగతే తిరగదు ఇక్కడ. అదే ఆకలి మీకు, నాకేం బాధ? మీరు తిరగకపోతే నా కడుపులో పేగులు తిరగతాడంట అని బాబా అన్నాడంటే మరి ఆయన చైతన్య స్వరూపుడు కాదా? ఆ తత్వాన్ని మంచుకోవడానికి ఇక్కడ మాస్టర్ గారి ఉద్దేశం, బాబా ఉద్దేశం అంటే మనమందరం ఒక కుటుంబం కావాలి. జన్మలకి ఈ భావాన్ని మనం పెంచుకుంటూ పోవాలి. గతమేమో తెలియదు మనకి, ఎలా ఉన్నామో మనకు తెలియదు. ఇప్పుడు తెలియదు అడిగి సాయి మాస్టర్ వచ్చారు, ఇప్పుడే ప్రయత్నం చేద్దాం. మనం అందరం ఒకే కుటుంబము. ఎవరికి బాధ కలిగినా మనము ఆదుకోవడం మన చేతనంత వరకు నేను గుర్తుపెట్టబడి చెప్పండి. ఏమీ లేదు, నేను ఉన్నాను, నీకేం భయం, నేను ఉన్నాను కదా అంటే మీకు సగం వదా తిప్పచ్చు అంతే. అబ్బా ఆయన ఉన్నాడు కదా మనకేం భయం, ఇంకా వాళ్ళు పనిచేసి మీరే, నేనే వచ్చి మీకు సహాయం చేయను మళ్ళా. కానీ మీరే ఒక ఆత్మ బలం పెరుగుతుంది కదా.
అది ఇక్కడ బాబా చెప్పడం. అప్పుడు అట్టివాడు ఎవరికి తాకినా తను తాకినట్లే. తాగామనుకోండి, ఇప్పుడు దీక్షిత్ తాగలా నేను తాకినాను. ఎందుకంటే దీక్షితులో ఉండేది నా స్వరూపమే, నాలో ఉండేది దీక్షిత్ స్వరూపమే. అప్పుడు ఎవరు తాకినా నన్ను నేను తాకినట్టే. అందుకే ఇప్పుడు సేవ చేస్తూ ఉంటున్నామండి. సేవ చేయడం నాకు నేను సేవ చేసుకోవడమే. ఇప్పుడు నా దగ్గర ధాన్యం ఉంది, నేను అందరికి పంచాలి, ఎవరు రారు. అప్పుడు ఆ ధాన్యం నేనేం చేసుకుంటాను? గమని పెట్టుకోవాల్సింది. ఎవరైనా వచ్చాడు, వాడికి దానం చేశాను, దానికేం వస్తుంది? పుణ్యం వచ్చింది. ఇప్పుడు దానం ఎవరి కోసం చేశాను? వాడి కోసమా నా కోసమా? నా కోసం చేసుకున్నాను. అలాగే ప్రతి ఒక్క పని కూడా ఇప్పుడు పాపను గౌరవిస్తున్నానంటే నా కోసం గౌరవం, నన్ను ఆమెను గౌరవిస్తుంది. అంటే గౌరవిస్తావా? అదే నేను గౌరవిస్తున్నా. నీకు గౌరవం ఇవ్వడం నేను, నాకు గౌరవం కాదు, నేను గౌరవిస్తున్నా. అలాగే నేను తిట్టాను అనుకోండి, నువ్వు నన్ను చెప్తావు, నేను కోరుకుంటానా నన్ను తిట్టాలనేసి. ఈ భావాన్ని అది కొన్ని కోట్ల జనాభా ఉన్నారు, వాళ్ళంతా మారతారా? వద్దు. మనకి మనం వేళ లెక్క పెట్టే 10 మంది ఉన్నాం. ఈ 10 మంది మారతాం. ఈ 10 మంది వచ్చే జన్మకు 100 మంది అవుతారు. ఆ 100 మంది 1000 మంది అవుతారు. కానీ ప్రయత్నం మాత్రం ఆపబడదు. కాబట్టి ఇక్కడ వాడిని తాగితే మనం తాగినట్టే, అంటే భగవంతుని తాగినట్లే. అదే కదా. ఇప్పుడు ఒకటి నా కాలు తగిలింది అనుకోండి, చిన్న పిల్ల అనేసి నేను గమ్మున ఉంటానండి, నమస్కారం పెట్టుకుంటాను కదా. అంటే ఏంటి? భగవంతుడు నా కాలు తగిలింది, ఇప్పుడు నమస్కారం పెట్టు కాబట్టి భగవంతుడు నా నమస్కారం పెట్టుకుంటున్నాను. మనం తెలియకుండా ఆ పని చేస్తున్నాం మనం, కానీ ఎందుకు చేస్తుందో తెలియదు మనకి. దాన్ని గుర్తు చేస్తున్నాడు బాబా. అందుకని ఎవరు తాగినా నన్ను తాగినట్లే, ఇంకా అయితే భగవంతుని తాగినట్లే. ఈ ఐక్యత కలిగి ఉండడంలో ఆ సహకారం ఉంటుంది. నువ్వెవరా నాకు అనుకోండి, తగిలిదంటే ఏమంటున్నా, నేను చెప్తాను ఎవరా అని, చూసుకోలేదని. అవును, మా మీద కాడ కూర్చున్నావా అని అంటాను నేను. అంటారు కదా నేను, ఐక్యత ఉంటే పొరపాటు అయిందండి అని అంటాం. అదా కదా, అది చెప్తున్నాండి. ఇప్పుడు మన వదిలించడం కోసమే, మన బలహీనతలు సరి చేసుకోవడం కోసమే ఇది. ఇంకనే బలం కదా. తగిలేదు అనుకోండి, పొరపాటు అయింది అని అంటాం. తేడా ఉంది, మాట తీరే మారిపోతుంది అసలు. అంటే ఆ మాట తీరులో ఎట్లుంటుంది? ప్రేమతత్వం ఉంటుంది, అవినాభా సంబంధం ఉంటుంది. అలా కాకుండా పోతే ఏమవుతాం? విచ్చలబెడగా అయిపోతాం, ఎవరికి వాడు ఏమో అయిపోతాం. ఏమీ నీ గురించి కాదు. అప్పుడు లేకపోతే ఏమిటి? ఐక్యత లేకపోతే వినాశం అయిపోతాం. ఇప్పుడు నువ్వు తిట్టావు, అరిసావు, నేను నడిచావు, నేను నడిచావు, ఏమైపోతామా? ఇద్దరు చెప్పినావు. నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు. ఒక పని పడింది, నీ సహాయం కావాలా? నేను అడగలేను. నా సహాయంగా నువ్వు అడగలేవు. నువ్వు బాధపడతావు, నేను బాధపడతాను. ఏం ఉపయోగం ఉంటుంది? ఏంది? కాబట్టి ఈ శరీరంలో ఉండే జీవకలన్నీ వాటి పని అయిపోయిన తర్వాత నశించిపోయినప్పటికీ కూడా మళ్ళా శరీరంలో కొత్త కణాలు వస్తుంది అని రాస్తున్నాడు ఇక్కడ. అంటే దీని అర్థం అంటే మనం బతికి చూసుకుంటాం, మళ్ళీ బ్లడ్ పుడుతూ ఉంటే చనిపోతుంది, మళ్ళా తెలుసా, మళ్ళా పుడుతూ ఉంటుంది. కానీ ప్రక్రియ మాత్రం ఆడదు. అలాగే మనం ఇప్పుడు మంచి పని చేస్తాం, మంచి సంస్కారం పెట్టున్నాం, మనం వెళ్ళిపోతాం. మనం వెళ్ళిన తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తారా చేయరా? మనం చేయలేదు అనుకోండి, వాళ్ళు ఏం కంటిన్యూ చేస్తారు? ధ్యాన పనులు ఇప్పుడు సార్ మీరు శాస్త్రాన్ని పెడుతున్నారు, మీరు ఊరు వెళ్ళిపోయారు, వాళ్ళు పెట్టరా? అది చెప్పడం. మీరు వెళ్ళిపోయారంటే జీవకాలు నశించిపోయినప్పుడా కొత్త జీవకాలు మళ్ళా వస్తున్నాయి. అంటే ఏంటి? పని మాత్రం ఆగదు. అది భవిష్యత్ సంకల్పం ఉంటే. ఇంతగా చెప్తున్నాడండి నరద మహర్షి, ఎంతగా లోతుగా మనం చెప్తున్నాడండి ఇక్కడ. కాబట్టి ఆ కార్యక్రమం మాత్రం ఆగదు. ఇప్పుడు మన మహర్షులు యోగులు ఎప్పుడో బిడ్డగా తపస్సు చేస్తూనే ఉన్నారు. మన దేశం సస్యామలో ఉంటూనే ఉంది. వాళ్ళు లేరు ఇప్పుడు, ఏది కొన్ని 100 సంవత్సరాల ముందు. కానీ వాళ్ళ పరంపరతో ఉన్నారు కదండి ఇప్పుడు. అందువల్ల మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం భారతదేశం. మనం ఎవరి మీద దడెత్తడంలే.
యుద్ధం చేసిన ఎవరైనా పోయే మనం ఎప్పుడు చేయలేదు, ఎంతలో చేయలేదు. అంటే ఏంటి, ఆ పరపర అలాగే వస్తుంది. దీన్ని ఇంకా చెప్పుకోవాలంటే మర్రి చెట్టు విత్తనం చెందది, పెద్దదవుతుంది. పెద్దదయ్యి కొమ్మ ఇరిగిపోయే అంతంలో టక్కని ఇంకోటి నాటుకుంటుంది. మళ్ళీ ఇది పెద్ద అవుతుంది, మళ్ళీ ఇంకోటి నాటుకుంటుంది. ఈ ముందంటే అది సరిపోతుంది, ఫస్ట్ వచ్చింది ఇది చచ్చిపోతుంది. కానీ ఇవి రెండు చేయలేదా, మళ్ళీ ఇది కూడా చచ్చిపోతుంది తర్వాత కొంతకాలానికి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి వస్తుందా లేదా అదని చెప్పడం. మీరు చేశారు, మేము చేసాము, మేము ఊరు వెళ్ళాము, మీరు చేస్తారు. మీరు స్కూల్కి వెళ్ళారు, ఆ బుట్టలో చేస్తారు. చేస్తారా చేయరా అంతే. అది చెప్పడం, అది ఆగదు. కాబట్టి అలా విస్తరించుకుంటూనే పోతుంది. ఇలాగ ఈ సాంప్రదాయం కొనసాగుతూ ఇంకా ఇంకా మహనీయ రూపాలు ధరిస్తూనే ఉంటుంది. ఈ సృష్టి యొక్క ఏకత్వ వైపు కొనసాగుతూనే ఉంటుంది. ఏకత్వం అంటే పని, అంటే మరి సత్వం అనుకుంటున్నాం, దీపం పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళ ఊరికి పోతే మీరు దీపం పెట్టారు, మీరు ఊరికి పోతే ఇంకో దీపం పెట్టారు, వాళ్ళ ఊరికి పోతే ఇంకో దీపం పెడుతున్నారు. అంటే ఏంటి, ఈ ఏకత్వం అనే దీపం మాత్రం నిరంతరం వెలుగుతూనే ఉంది. అందుకు మాస్టర్ గారు సత్యం ఇచ్చారు, సత్సంగం ఒకరితో ఆగకూడదు. వాళ్ళు లేకపోతే ఇంక సత్సంగం ఏదైనా భావన రాకూడదు. అది అందుకు మాస్టర్ గారు కూడా ఎందుకు అందరినీ మీరు భజన చేయండి, మీరు సత్సంగం చెప్పి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇప్పుడు మీరు అందరూ భజన చేయలేక నేర్చుకోలేకపోతే ఒకడే నేర్చుకున్నాను అనుకోండి, ఆమె లేదు కదా ఇంకేం భజన చేస్తాము అని అంటాం కదండి. ఆమె లేదు మనం చేస్తాం, అనేది ఇంకోటి చేస్తారు. అందుకని అందరూ నేర్చుకోవాలి. ఈ సాంప్రదాయం అనేది కలకాలం కొనసాగుతూనే ఉండాలి. అది మనం చేయగల సంకల్పం ఉంటే. ఎందుకంటే మహనీయులకు అవతరణ కూడా అలాగే జరుగుతూనే ఉంది. దాన్ని గురు సాంప్రదాయం అంటారు. అదేమవుతుంది, ఎల్లప్పుడూ సమాజానికి శ్రేయస్సే చేకూరుస్తుంది. సమాజానికి శ్రేయస్సు చేకూరుస్తుంది. ఇప్పుడు చూసుకోండి, మనం ఇక్కడ 10 మంది ఉన్నాం, ఇది లేదనుకోండి ఆడ కూర్చుంటాం 10 మంది, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. అది సమాజానికి కీడా మేలా? కీడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం గంట సేపు అంటే ఏంటి, తర్వాత సంగతి పక్కన పెడదాం. ఈ గంట సేపు మనం ఎవరిని దూషించడం అంటే సమాజానికి కొంచెం మేలుగా ఉన్నాము కాదా? ఈ సమాజాన్ని మేలు చేయడం ఎప్పటికీ చేయడం మనం కొనసాగించాలి. అలా ఇక్కడి నుంచి బయట పోయినప్పటికి కూడా, ఇక్కడ ఉన్నప్పుడే కాదు అక్కడ పోయినప్పటికి కూడా వ్యర్థపడ పని చేయకుండా ఉండాలి. సమయాన్ని వృధాగా ఖర్చు పెట్టకుండా ఉండాలి. అప్పుడేమవుతుంది, ఈ సమాజం అంతా కూడా ఆనంద స్వరూపంగా ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అందుకని ఈ విషయంలో సద్గురువుని ఆశ్రయించు. దేవతను ఆశ్రయించే వారికి సద్గురువుని ఆశ్రయించిన వారికి కొద్దిగా తేడా ఉంటుంది. దేవతను ఆరాధించడానికి ఏమవుతుంది, అప్పటికప్పుడు వాడి కోరిక నెరవేరుతుంది. కానీ సద్గురుని ఆరాధించడానికి ఏమవుతుంది, అది కలకాలం అలాగే ఉంటుంది. అందుకని సద్గురువుకి దేవతలకి అంటే సద్గురువుని ఆశ్రయిస్తే సర్వదేవతలు వారికి అధీనం, సర్వగ్రహాలు వారికి అధీనం. ఈయన అంటే అనుకోండి, దేవతలకు సలాం కొట్టాల్సిందే, గ్రహాలను సలాం కొట్టాల్సిందే. దేవతలు అలా కాదు, ఒక్కొక్క దేవత ఒక్కొక్క శక్తి ఉంది, నువ్వు అడిగిన వరకు ఇస్తారు అంతే. అందుకని సద్గురువుని ఆశ్రయించడం శ్రేయస్కరము. అందుకే సద్గురు యొక్క సేవ సర్వజీవుల సేవ. ఆయన ఎప్పుడైతే సేవించి మనం పెడతామో అందరి జీవులకి మనం సేవ చేసినట్టు, మనుషుడికే కాదు సకల జీవ ప్రాణకోటికి కూడా సేవ చేసినట్టు. కాబట్టి గురువే, అందుకే గురువే సకల దేవతా స్వరూపుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నాం. గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం, సృష్టి స్థితి లయకర్త ఆయన. ఎందుకు పెద్దల ఆ శ్లోకం చెప్పారంటే, దేవతల కంటే అధికుడు గురువు. అటువంటి గురువు శ్రీ సాయినాథుడు. ఆయన మామూలుగా భగవంతుడు మనలాంటి వాళ్ళకి దర్శనం ఇవ్వడు, యోగులకి ఋషులకి వాళ్ళకి దర్శనమిస్తాడు. మరి మామూలు మన సంగతి ఎట్టా? అందుకని మహనీయుల రూపంలో అవతరిస్తాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు సంధ్యావందనం చేయాలని నియమం ఉంది. వ్యవసాయదారుడు సంధ్యావందనం చేయగలరా? కోడి కూగానే పోతాడు ఆడికి, పొలం కాడికి, వాడి సంధ్యావందనం చేయగలడు. అందులో వాడికి ఏం పెట్టారు? సూర్య నమస్కారం పెట్టారు. అది ఎక్కడైనా చేయొచ్చు, పొలంలో చేయొచ్చు, ఇంట్లో చేయొచ్చు, మేడపైన చేయొచ్చు.
ఆ సూర్య నమస్కారం చేస్తే వాడు సంధ్యావందనం చేసినట్టు. ఇట్లా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్ధరించే మార్గమే మన మహాత్ములు తెలియజేస్తున్నారు. అందుకని భగవంతుడు మహనీయుల రూపంలో సంతరిస్తూ ఉంటాడు. ఆ మహనీయుడు ఎట్లాంటి వాళ్ళంటే ఆవు ఉంది. ఆవు మొత్తం మీద మొత్తం పాలు ఉందా? ఒక దగ్గర పాలు ఉందా? శరీరం మొత్తం పాలే, రక్తమే కదా పాలుగా మారుతుందా? ఒక దగ్గర ఎదుర్కొంటుంది. శరీరం అంతా రక్తంగా పాలు అని ఒక దగ్గర చేరుతుంది. మన కొమ్ము దగ్గర పాలు ఏమంటిస్తుందా? తొల దగ్గర పాలు ఏమంటిస్తుందా? పొదుగు దగ్గర పోతే పాలు ఏమంటిస్తుంది. అలాగే నేను శివుడు పూజిస్తాను, ఇంకోటి పూజిస్తాను అంటే పొదుగు ఏమంటే సద్గురువు. ఆ పొదుగును పట్టుకున్నాం అనుకోండి, పాలు బ్రహ్మాండంగా వస్తాయి. పాలు అంటే సారం, అంటే శాస్త్రాల సారమే పాలు. కాబట్టి సద్గురు ఎవరు? పొదుగు లాంటి వాడు. ఇంకా చెప్పాలంటే పుష్కరాలు పోతాం. పుష్కరాలు పోయినప్పుడు ఎక్కడెక్కడ మునగతామా? మునగరు. వాళ్ళు ఘాట్లు ఏర్పరుస్తారు. అక్కడే మునగండి జాగ్రత్త. కానీ ఆ ఘాట్ లాంటి వాడు మహాత్ముడు. అంటే ఏంటి? మహాత్ముల యొక్క జీవిత విధానాన్ని పట్టుకోగలిగితే ఆ పుష్కరాలు ఏ విధంగా అయితే మనం స్నానం చేసినప్పుడు ఏ విధంగా క్షేమంగా పెట్టొస్తామో, ఈ జీవిత ప్రయాణంలో కూడా వారి యొక్క తుజత సూక్తాలను పట్టుకుంటే ఈ జీవిత ప్రయాణం కూడా, ఈ సంసార సాగరాన్ని కూడా మనం సులభంగా దాటగలము. అందుకని వారి కృపబద్ధాలంటే, భగవంతుని కృపబద్ధాలంటే మహనీయుని ఆశ్రయించాలి. ఇదే భావం భగవద్గీతలో శ్లోకం చెప్తారు కదండి. మనకి సాయినాథ గ్రంథంలో ఉపదేశ అధ్యాయం వస్తుంది, 9వ అధ్యాయంలో. తద్దితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశతి జ్ఞానం జ్ఞాన తత్వదర్శన. నీకు జ్ఞానం కావాలంటే తత్వదర్శనం సేవించు, ప్రశ్నించు, తను అన్ని. నీకు జ్ఞానం కావాలంటే జ్ఞానాన్ని సేవించు అని చెప్పాడు. మరి కృష్ణుడు ఏమైనా చిన్నటువంటి జైల్లోని విశ్వరూపం చూపించాడు. ఏది? నేను పుడతానంటాను అనేసి యశోదికి నోట్లోనే అన్ని లోకాలు చూపించాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరి ఆయన గురువు ఎందుకు? మరి మామూలుగా ఆయన గురువుని ఆశ్రయించి విద్య నేర్చుకున్నాడు లేదా? సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడు. అలాగే శ్రీరామచంద్రుడు వశిష్ఠమని విశ్వామిత్రుని సేవించి. ఎందుకని? గురువు యొక్క ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు చేయలేదు అనుకోండి, కృష్ణుడు చేయలేదు కదా మనం ఎందుకంటాం. మనం ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి కానీ దానికి ఛాన్స్ లే. అరే వాళ్ళే చేయంగా మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం ఇక్కడ, బిజినెస్ ఫంక్షన్ చేస్తూ ఉంటాము. చేస్తూ ఉంటే ఆడుకుంటా పోతే ఆడుకుంటా పోతాం, మీరు ఆడుకుంటా పోతారు అనుకోండి. నేను వచ్చి బగిస్తున్నాను అనుకో, సాంబార్ బగిటే అడిగిస్తుంది. అది సాత ఏం బగిస్తున్నాడు రే, మనం వేసుకోకపోతే అటు రే దీక్షిత్ పరిగిస్తుంది. నేను మంచిగా బయట ఎత్తుకుంటా అనేసి నేను కాబట్టి కచ్చాలని కూర్చున్నాను అనుకోండి, ఆయన కూర్చున్నాడు వడ్డీ పట్టిస్తారులే అని అనుకుంటా అనుకోరా, అనుకుంటా అనుకోనమ్మా. అందుకని శ్రేష్ఠుడు దేని ఆచరిస్తాడో దాని నుంచి నేర్చుకుంటారని. ఇప్పుడు సినిమా అట్లా కటింగ్ చేసుకున్నాను ఇప్పుడు అది లెక్క. అందుకని వాడు గురువుడు ఆశ్రయించాడు. అంటే షిరిడి సాయినాథుడు గురువును సేవించి ఇదంతా నా గురువు చలమని చెప్పాడు. రాముడు ఎలా సేవించాడు, కృష్ణుడు ఎలా సేవించాడు, బాబా కూడా గురువు సేవించాడు. చెప్తున్నాడు. సేవించాడంటే ఏం చేసినాడు? నాకు గొప్పతనం అంతా నాది కాదనైనా మా గురువు గారి సేవ వల్ల నాకు వచ్చింది. వాళ్ళకి సేవ చేస్తే నాకు ఇది. కానీ కుక్కుటి మహాముని ఒక ఆశ్రమం ఉందండి, అని పేరు కుక్కుటి మహర్షి. ఆయన కుష్టి వ్యాధిగా ఉన్నాడు. 3 స్త్రీలు వచ్చారు. స్త్రీలు వచ్చి రాత్రిపూట ఆయన కుటీరం ఉంది కదా, ఆ శుభ్రం చేసి కళ్ళాపు చల్లేసి ముగ్గులు వేసి పోతా ఉంటే వాళ్ళ శరీరాలు దివ్యంగా మారిపోయినాయి. ఇది చూస్తున్నాడు ఒకడు. నువ్వు వచ్చేటప్పుడు కుష్టి వ్యాధిగా ఉన్న రాత్రుల్లో మరి పోయేటప్పుడేమో బ్రహ్మాండంగా పోతున్నారు. అదే ఒకరోజు పట్టుకున్నాడు. ఎవరే మీరన్నా? మేము గంగా యమున సరస్వతి నదులు, మేము మా అందరూ ముడిగారు, మా పాపాలంతా పోయా, మా చుట్టుకునింది. మా పాలు పోవాలంటే ఇక్కడ సేవ చేస్తే, ఆయన సేవ చేస్తే మీకెట్ట పోతుంది? ఆయన కూడా అన్నాడు. ఆయన కుక్కుటి మహామునండి. ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు, వాళ్ళ తల్లిదండ్రులు సేవ చేస్తా కూర్చుంటాడు. ఆయన తల్లిదండ్రులు సేవ చేశాడు కాబట్టి ఆ పరంగా మనం చేసామంటే ఆ పుణ్యం మాకు లభిస్తుంది. అందరూ మాకు ఇలా వచ్చాము
అనుకున్నప్పుడు ఆ వ్యక్తి పుండరీకుడు. మన తల్లిదండ్రి తిట్టడం, తల్లిదండ్రులు సేవ చేసి ఎగతాళి చేయడం, ఇలా చేసి ఏదో కాలు పోవడం. సినిమా చూశాను, మన సినిమా పాండవ సినిమా. అలా తరుడు చూశాడు, ప్రభు తల్లిదండ్రుల మీద సేవ చేశాడు. పాండవుడే ఇంటికి వరకు ఇచ్చాడు. అర్థమైంది భావిస్తున్నాం. అంటే ఇవన్నీ మనం చూసుకోదంటే సద్గురు యొక్క సేవ చేస్తే అంటే మనకి సత్ఫలితం మనం అడగకుండా కల్పట్టడానికి పరిగెడుతుంది అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అండి. ఇక్కడ అందుకని ఇక్కడ బాబాయ్ చెప్పాడు, నా ఇదంతా కూడా నా గురువు గారి యొక్క చలవే. ఆయన ఏం చేశాడు, గురువు గారికి ఆయన సేవ చేశాడు. అంతే 12 సంవత్సరాలు 56 సేవ చేశాడు. ఆయనకి ఏం కావాలో ఆయన పెట్టాడు. ఆయన మనమర్చాలంటే ఇదే సరి చేశాడు. కాబట్టి మహాత్ముల యొక్క సేవ ఎప్పటికీ వృధా పోదు అని చెప్పడం బాగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇలా శాస్త్రంలో చెప్పుంది, సకల పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదిరా అంటే సద్గురు యొక్క సేవే. ఎలా చేయాలి, శుద్ధిగా చేయాలండి. అంతేకాకుండా ఇలా ఫలితం వస్తాయని చెప్పేసి ఆయన చేయడం కాదు, చేసిన వల్ల వాళ్ళ మామూలుగా ఉండడం కూడా కాదు. అందుకేంటాడు, సకల పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా తను మను ధనాలతో సద్గురుని సేవించినప్పుడు మాత్రమే అది చెప్పాడు. అంటే మనసా వాచాకరంతో చేస్తే మాత్రమే, మనసు అక్కడ పెట్టి మెప్పు కోసంగా చేసుకుంటే అది నీకు రాదురా నాయన. ఆ సద్గురు సేవ ఎట్లా అంటే నిష్ఠ సబూరి కలిగి ఉండడమే. ఈ భావన మనం ఎప్పుడైతే ధరిస్తామో అప్పుడు ఈ శరీరం అనే బ్రహ్మాండం ఒక కొత్త యుగంగా వస్తుంది. కాబట్టి శరీరం ప్రతి కణాలన్నీ కూడా పరస్పర సహకారంతో ఉండాలి. ఉంటేనే కదా మాకు చెప్పగలను. ఇప్పుడు తల నొప్పిగా ఉంది చెప్పగలనా? కాళ్ళు నొప్పిగా, మోకాలు నొప్పిగా ఉంది మనం కూర్చోగలనా? అన్నీ సకరంగా ఉంటేనే నేను సకరంగా చెప్పగలను, అన్ని సకరంగా ఉంటేనే మీరు వచ్చి వినగలరు. కాబట్టి ఇక్కడ ఈ సమాజం అందరూ పరస్పరంగా ఉంటేనే ఈ సమాజం ఆనందంగా ఉంటుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. సాయి సర్వదేవతలుగా ఎందుకు నిరూపణించారంటే మరి వేదాంతం మనకు తెలియకపోయినా సరే ఈ చరిత్ర పారాయణ చేసుకుంటూ ఈ భావాన్ని అంగీకరించి మనసులో నిలుపుకోవడం ద్వారా మన ప్రవర్తన మార్చుకోవడం మొదలు పెడతాము. ఎందుకు భావాన్ని దేవతలుగా నిరూపణ చేశారంటే మన మార్పు కోసం. మా దేవుడు గొప్ప, మీ దేవుడు తక్కువ అనే భావన పోయిందనుకోండి, అది ఉంటే ద్వేషాలు ఉంటాయి. అది రూపమాపడం కోసంగా అన్ని దేవతలకు నేనేరా అన్నప్పుడు మనకేం వస్తాము, నువ్వు వినాయకుడని పూజించు, ఎవరైనా పూజించు, అందులో ఉండేది ఒకే తత్వము అనే భావన పెంపొందించడానికి ఆయన సర్వదేవ స్వరూపంగా ఇచ్చాడు. అప్పుడు మన ప్రవర్తన ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మన జీవితం గాడిలోకి పడుతుంది. నీ ధర్మశాస్త్రాల్లో చెప్పిన వాటిని ఆచరించడానికి వీలు పడక ఫలితం పొందలేక విఫలమవుతున్నామో అది దానికై అది ఆచరణకు వస్తుంది. పుస్తకాలు చదువుతున్నాం, మనకేం అర్థం కాకపోయా వదిలిపెట్టేసి అలా సద్వివేకమైన అనుకోండి, మనం ఏదైతే వదిలిపెట్టామో ఏదైతే చేయలేమనుకున్నామో అది సహజంగా ఆచరణకు వచ్చేస్తుంది, ప్రత్యేకంగా చేసిన అవసరం లేకుండా ఉంటుంది. అందుకని సద్గురు సేవ ఆవశ్యకమని కృష్ణుడు చెప్పాడు, రాముడు చెప్పాడు, సర్వశాస్త్రాలు చెప్పాయి, ఉపనిషత్తులు చెప్పాయి. అందుకే ఎంత జ్ఞానైనప్పటికీ కూడా శ్రోతిని బ్రహ్మనిష్ఠుడిని మనం ఆశ్రయించాలి. అన్ని మాత్రం సారాంశం కూడా ఇదే. ఆ సద్గురు సేవే ఈ జగత్తు అర్థంలోనూ ఒకటే ఉన్న సత్యాన్ని మనకు తెలుపుతుంది. ఇది సద్గురు సేవే ఈ విషమంతా ఒకటే అని మనకి తెలుపుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మనకే అర్థమవుతుందండి. అందుకే మనకు బాబా చేత ఎందుకు మాస్టర్ ఇచ్చారంటే అది నిరంతరం పారాయణ చేయడం వల్ల మన మనసు వికలం పోదు, సకలం అవుతుంది. ఒకేసారి కుదరదు. చదవగా వస్తుంది, అంత పొరపాటు చేస్తున్నాం, మనం సర్దిద్దుకుంటాం అని కొంతకాలానికైనా మనలో అటువంటి పశ్చాత్తాప బుద్ధి కలిగి మన మనసు పరివర్తన చెందుతుంది. అందుకని ఈ సద్గురు సేవ సర్వజీవుల యొక్క సేవ. కాబట్టి మనకు తరుణోపాయం ఇదొక్కటే, ఇంతకు మించి మనం ఏది మనం చేయలేం. యోగము, యాగము, ధ్యానాలు, ఆనాలు మన వల్ల కాదు. మనం గృహస్థలం, మనకు అనేక బంధాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకుంటూ సులభమైంది మనకు అవకాశం ఉన్నంత వరకు పారాయణ వదిలిపెట్టకుండా ఉండడం. అది 1 అధ్యాయమా 2 అధ్యాయాల 10 పేజీలు అని కాదు, చేసి చూడండి ఎంత సత్ఫలితం. మనకందరికి అనుభవమే. అంతకుముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఆ మహాత్మ చేత పారాయణ చేయడం వల్ల
కష్టం వచ్చినప్పటికి కూడా ఇదేం కష్టంలే అనిపిస్తూ ఉంది. అంత కష్టం వస్తే తలబడికి వ్యవస్థ కూర్చునేవాడు. ఇప్పుడు వస్తే రాని ఏమవుతుంది, ఆయన ఉన్నాడు కదా అంట అనే ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా ధైర్యం వస్తుందో అంటే దాన్ని సరిదిద్దేస్తాడు ఆయన. అందుకని అవతల వాడు పూర్తిగా భిన్నమై దృక్పథం కలిగి ఉన్నా సరే, నేను ధర్మంగానే ఉన్నా, మీరు ధర్మంగానే ఉన్నారు, నేను లేదు. నేను లేదు మీరు ధర్మం ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఓహో ఇతను అధర్మంగా ఉన్నాడంటే ఏంటి, నాలో ఎంత సహనం ఉంది అని నిరూపించుకోవడం కోసంగా వీళ్ళ మాట్లాడుతున్నాడు అని మీరు అనుకున్నారు అనుకోండి, మీరు కర్మబంధం చిక్కోరు. పాపంలో నేను పొలుపుతాను. అర్థమైంది లేదు. మీకు ఎదురు తిరిగాను అనుకోండి, ఎదురు తిరిగినాడంటే నాలో సహనం ఉందా లేదా అని పరిశీలించడానికి బాబా ఈ రూపంలో నా మాటకి ఎదురు చెప్పాడు అనుకుంటే మంచిది. అలా కాకపోతే అవుతామా టిప్పత్తాడు, దెబ్బకి దెబ్బ. కాబట్టి ఆ రూపంలో నాకు గురువు ఓరిమి నేర్పుతున్నాడు, నమ్రత నేర్పుతున్నాడు అని హెచ్చరికతో మాత్రమే మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు కల్పవృక్షం. ఏది? ఈ సృష్టి అది మనం తరింపజేయగలదు. ఇప్పటి నుండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం, బాబా దగ్గర పాలన చేసుకుందాం, అందరిలోనూ బాబాని దర్శిద్దాం. కొనసాగించుకోవడానికి మన శరీరంలో ఏ కణాలైతే సహకరించుకుంటే మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా అయితే తింటున్నామో, అలాగే సమాజంలో కూడా పరస్పర సహకారం అందించుకుంటే అదే కొత్త యుగాది, అంటే కొత్త భావనలు. అటువంటి భావనలు మనందరికీ రావాలని మాస్టర్ గారు బాబాని ప్రార్థిస్తున్నారంట. ఆయనకేం సోమండి, మన కోసం ఇది ప్రార్థించాలి ఆయన. చూడండి, మనందరూ ఆ విధంగా ఉండాలని ఈయన బాబాని ప్రార్థిస్తున్నాడంట. ఎంత ప్రేమ అంటే మన మీద. ఆ ప్రేమను గుర్తుపెట్టుకుంటే నేను మారతా, ఊరు నువ్వు రారవని అని చెప్పాడు కదా, అంతే. ఏ కష్టం రాని, ఏ నష్టం రాని నేను జారిపోను కిందకి. ఆయన చెప్పిన మాట గట్టిగా పట్టుకుంటాను. అది నిశ్చయం రావాలి. ఎప్పుడు ఆయన ప్రేమను గుర్తిస్తే వస్తుంది. ఆయన్ని మనం అడుగుతూనే ఉంటాం, ఆయన చెప్తూనే ఉంటాడు, మనం అడుగుతూనే ఉంటాం, ఆయన చెప్తూనే ఉంటాడు. అంటే ఏడ వస్తుందండి? ఆయన విసుగు పుడుతుంది ఒక్కోసారి. ఆయన ఏం చెప్పి వెళ్ళలేదని చెప్పేసి సరే తల ఒప్పుతూ ఉంటాడు, అంతే. ఇంకేంటి పాప మనం గుర్తించాలి. చూడు, మీకోసమే ప్రార్థిస్తున్నాను అన్నాడండి బాబా మాస్టర్ గారు. అంటే మనలో చైతన్యం తీసుకురావాలని, మన మనసు పరిపక్వత చెందాలని, ఆ పరిపక్వత విరబూసిన పుష్పంలాగా ఉండాలని, ఆ పుష్పం యొక్క పరిమళం అందరికీ అందాలని, ఆ పుష్పం భగవంతుని పాదాల చెంత చేరాలని మాస్టర్ తాపత్రయం. అది మనల్ని భగవంతుని పాదాలు చేర్చాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆయన ప్రయత్నంలో మనము కొంత సహకరించాలి కదండి. కొంత కష్టమే ఉండొచ్చు చెమట్లో, కానీ చెమట్లో అయినా కూడా చెమటే కదా, పర్వాలేదులే ఆయన పిటి దగ్గర కాసేపు కూర్చున్నాం అనే భావాన్ని పెంచుకుంటూ సాయి మాస్టర్ మార్గంలో మనం ప్రయాణం సాగిద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.